చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ కరెక్ట్ గా రెగ్యులర్ గా వస్తుంటే ప్రెగ్నెన్సీ రావాలి కదా అని అనుకుంటారు. సో అదొక్కటే ఆలోచిస్తూ ఉంటారండి. మాకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వస్తుంది కదా అని ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ అన్ని డిలే చేసేస్తూ ఉంటారు. సో 1 year దాకా ఒకవేళ న్యాచురల్ గా ట్రై చేస్తున్న ఎవ్రీ మంత్ ఒకవేళ మీ పీరియడ్స్ రెగ్యులర్ అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెఫినెట్ గా ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉండొచ్చు, తర్వాత మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ రిలేటెడ్ టు వెయిట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవి కూడా రోల్ ప్లే చేయొచ్చు. తర్వాత ఒక్కొక్కసారి సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్నా కూడా పీసీఓడి చేంజెస్ ఉంటాయి. అప్పుడు ఎగ్ రిలీజ్ అవడం అనేది జరగకపోవచ్చు. సో ఓవ్యులేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఉండొచ్చు. సో జస్ట్ మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి కాబట్టి ఇంకా డిలే చేయొచ్చు, న్యాచురల్ గా ట్రై చేయొచ్చు అని మాత్రం అనుకోకండి. 1 year వరకు ట్రై చేసినా ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే, ఒకవేళ మీ ఇన్ కేస్ మీ పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నా కూడా ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోండి.